హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినిమా. ఇంతకుముందే శంబాల మూవీ చూశాను. ఓవరాల్గా మూవీ చాలా నేను అనుకున్న దానికన్నా చాలా బాగుంది. మూవీ చాలా ఎగ్జైట్ చేసింది నాకు. ఈ మూవీ అనుకున్న దానికన్నా చాలా బాగుంది. మూవీ స్టోరీ వచ్చేసి ఏంటిదంటే, శంబాల విలేజ్లో ఒక ఉల్క పడుతుంది. ఆ ఉల్క నుంచి వెళ్ళి దుష్ట శక్తులు, దయ్యాలు అనే ఆ ఊర్లో ఒక మూఢనమ్మకానికి సంబంధించింది. ఆ దయ్యాలు ఏవట్టి అందులో ఆ ఊళ్ళో ఉన్న కొంతమంది వ్యక్తులు వాళ్ళతోటి వాళ్ళు విచిత్రంగా బిహేవ్ చేసే విధానం. అక్కడికి మన హీరో ఆది సాయి కుమార్ అక్కడికి ఆ ఉల్కని ఇన్వెస్టిగేషన్ చేయడానికి వస్తాడు. వచ్చినాక ఏం జరిగింది అంటే, మన హీరో ఇందులో ఓన్లీ మూఢనమ్మకాలు నమ్మాడు అన్నట్టు, ఓన్లీ సైన్స్ని నమ్ముతాడు. అతనికి ఆ ఊరోళ్ళకు అసలు ఆ ఉలికేంది, ఆ దయ్యాలేంది అని ఆ ఊరు మొత్తం కాన్సెప్ట్ మొత్తం ఫస్ట్ హాఫ్లో చాలా అంటే చాలా కొన్ని సీన్స్ ఉంటాయి. అసలు గింత గింత కోర్గా ఇంత బ్లడీగా ఇలా తీశారని నాకు అసలు అనిపించింది. పైగా మూవీలో ఒక కొంటి కృష్ణ అనే క్యారెక్టర్ చేసిన అతను ప్రీవియస్గా మంగళవారం మూవీలో చేసిన అతనే ఇందులో చేసిండు. ఇంటర్వెల్ అప్పుడు తను కొన్ని ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ కానీ, అక్కడ వచ్చిన సౌండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది. ఆది సాయి కుమార్కి ఇది ఒక కమ్బ్యాక్ ఫిలిం ఆఫ్టర్ ఏ లాంగ్ బ్యాక్. మూవీలో హైలైట్స్ ఏంటంటే స్టోరీని బాగా సెటప్ చేసుకున్నారు. ఫస్ట్ హాఫ్ మొత్తం సెటప్ చేసి దానికి సెకండ్ హాఫ్ మొత్తం పే ఆఫ్ చేస్తారు. అంటే ఇది ఇలా ఎందుకు జరిగింది, దానికి కారణం ఏంటిది అన్నట్టు చాలా సీన్స్ బాగా పెట్టుకున్నారు. అవి బాగున్నాయి. మెయిన్ మాట్లాడుకోవాల్సింది మ్యూజిక్ కొన్ని సీన్స్లో ఆ మ్యూజిక్ ఏబట్టి ఇంకా నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయినాయి. అంత బాగుంది మ్యూజిక్. మెయిన్ మూవీ ఇష్యూస్ వచ్చేందంటే కొంచెం బడ్జెట్ తక్కువ తెలుస్తుంది. అందుకే అక్కడక్కడ కలర్ గ్రేడింగ్ కానీ సినిమాటోగ్రఫీ కానీ కొంచెం తక్కువ ఉంది. మెయిన్ మూవీ ఏంటంటే ఒక కాన్సెప్ట్ని తీసుకుని ఆ కాన్సెప్ట్ని బాగా ఎగ్జిక్యూట్ చేసిన ఒక ప్రాపర్ విరూపాక్ష లాంటి మూవీ. మీరు మూవీ చూసారా? మీరు మూవీ చూస్తే ఎలా అనిపించింది? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈజ్ సినిమా యానం.